హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవ్య బ్లాగ్స్. సో ఈరోజైతే నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. ముందుగా సేమియాలని వేయించుకోవాలండి. కళాయిలోకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. సరిపడ కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఉల్లిగడ్డలు, క్యారెట్ ఇలా వేసుకోవాలండి. మంచిగా వాటిని వేయించుకోవాలి. మరియు కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం అల్లం కూడా వేసుకోవాలండి. కొంచెమే వేసుకోండి, మళ్ళీ అల్లం వాసన వస్తుంది కదా. ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఆ కలరు అట్లా అన్నీ వేగిన తర్వాత సరిపడా వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ నిండా మనము సేమియా తీసుకున్నట్టయితే అదే గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలండి. వాటర్ వేడయ్యాక సేమియాలను కూడా దాంట్లో వేసుకోవాలండి. వేసుకున్నాక కలపాలండి. మీకు ఈ గ్యాప్లో ఒక చిన్న స్టోరీ చెప్పాలా? అయితే నాకు ఫస్ట్ సేమియా ఉప్మా అంటే ఉప్మా కూడా వేస్తారేమో సేమియాలలో అనుకునేదాన్ని. అయితే మా అన్నయ్యని సేమియా ఉప్మా చేస్తున్నాయా, ఉప్మా కూడా తీసుకొని రా అన్నారు. అన్నప్పుడు ఉప్మా తీసుకొచ్చిండు మా అన్నయ్య కూడా. తీసుకొచ్చిన తర్వాత చే తీరా యూట్యూబ్లో చూస్తే నేను దాంట్లో ఉప్మా వేయరు, ఓన్లీ సేమియానే ఉంటుంది. అసలు ఎంతగానో నవ్వారో మా ఇంట్లో వాళ్ళు కూడా అది చెప్తే. మీకు కూడా ఇట్లనే అనుకున్నారా సేమియా ఉప్మా అంటే ఉప్మా కూడా వేస్తారని? నేనైతే అలానే అనుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.